విద్యార్థులు నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి వారి డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈరోజు విశాఖ కలెక్టరేట్ ఎదుట ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన నిరసనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ఆంధ్ర రాష్ట్రంలో విద్యార్థులు అదేవిధంగా యువత నిరుద్యోగులు ఎదుర్కొన్న సమస్యలపై ఈరోజు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విశాఖ కలెక్టరేట్ ఎదుట భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. అయితే నిరసన కార్యక్రమానికి అసలు ఎందుకు ఇంత నిరసన చేపట్టవలసిన పరిస్థితి ఎదురైందన్న విషయం ఈరోజు విద్యాసంఘ నాయకులతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఏంటి ఈరోజు ఇంతమంది విద్యార్థులతో విశాఖ కలెక్టరేట్ ఎదురుగా జరుగుతున్నటువంటి నిరసన గల ప్రధాన కారణం? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏఎస్ఎఫ్ పిలుపు మేరకు అన్ని జిల్లా కలెక్టరేట్ వద్ద కూడా ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగిందండి. ఏంటంటే ముఖ్య ఉద్దేశం, యువగలం పాదయాత్రలో ప్రైవేట్ కళాశాలలో పీజీ చదువుతున్న విద్యార్థులకి జీవో నెంబర్ 77 వల్ల వాళ్ళకి రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ వచ్చే పరిస్థితి లేదు. మేము అధికారంలో రాగానే ఆ విద్యార్థులకి ఉపయోగపడే విధంగా జీవో నెంబర్ 77 రద్దు చేసి ప్రైవేట్ పీజీ విద్యార్థులు కూడా మేము స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తానని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు స్పందించే పరిస్థితి లేదు. అలాగే ఈరోజు డిగ్రీలు బీటెక్లు చేసిన విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంట్ పడే అవకాశం లేదు. ఈరోజు విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ కూడా ఆ స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్ ఆధారపడి చదివే పరిస్థితి ఈరోజు నెలకొంది. ఆ ఉద్దేశంతోనే ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి అధికారం ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు పెండింగ్లో 6,400 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఇన్ని వేల కోట్ల బకాయిలు ఉంటే విద్యార్థులు మనశాంతికి ఎలా చదువుకుంటారో ఈరోజు తల్లిదండ్రులకి విద్యార్థులకి మేనేజ్మెంట్కి తగాదాలు పెట్టే పరిస్థితి ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కనబడుతూ ఉంది. మేము అనేక మార్లు దఫాలుగా అనేక కార్యక్రమాలు చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్న సరే వాళ్ళు పట్టించుకునే పరిస్థితులు ఎక్కడ లేదు. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు సర్టిఫికేట్లు ఇచ్చే విషయంలో. వీళ్ళు సింపుల్గా ప్రతి విద్యాశాఖ అధికారులకు కూడా నోటీసులు ఇస్తూ ఉన్నారు. ఏమని ఆర్డర్ పాస్ చేస్తూ ఉన్నారు, సర్టిఫికేట్లు ఇవ్వండి, ఇవ్వకపోతే మా దృష్టికి తీసుకురండి అని. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోతే వాళ్ళు ఏ విధంగా సర్టిఫికేట్లు ఇస్తారు? మీరు ఇచ్చిన హామీ ప్రకారమే కదా మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఏంటంటే ఏదైతే పెండింగ్లో ఉందో 6,400 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు తక్షణం విడుదల చేయని చెప్పేసి కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తాను. అలాగే ఈరోజు డిగ్రీ విధానం అంతా కూడా ఆన్లైన్ విధానం చేయడం వల్ల విద్యార్థులు వాళ్ళకి నచ్చిన కళాశాలలో జాయిన్ అయ్యే పరిస్థితి లేదు. వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేయడం, వాళ్ళు నచ్చిన కళాశాలలో శాంక్షన్ అవడంతో వాళ్ళు అక్కడికి వెళ్ళి మనస్ఫూర్తిగా చదువుకునే పరిస్థితి లేక డ్రాప్ అవుట్స్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఆఫ్లైన్ విధానంలోనే డిగ్రీ విధానం కూడా కొనసాగించాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమం చూడదని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా విద్యాశాఖ లోకేష్ గారికి తెలియజేస్తా ఉన్నాం. విద్యాభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని చెప్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ప్రస్తుతం మీరు చెప్తున్నటువంటి డిమాండ్లకి అసలు ఏ వ్యత్యాసం కూడా కనిపించట్లేదు. మీరేమనుకుంటున్నారు? నా పేరు అభిషేక్, ఆంధ్ర యూనివర్సిటీ ఏఎస్ఎఫ్ సెక్రటరీగా ఉన్నాము. ఈరోజు విశాఖపట్నంలో కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ధర్నా చేయడానికి ముఖ్య కారణం, మరి పేద విద్యార్థులకు శాపంగా మారినటువంటి జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వం ఎన్నో వినాశనాలు సృష్టించడం జరిగింది. అందులో మెయిన్ 2 ఉన్నాయి. ఒకటి జీవో నెంబర్ 77 తీసుకురావడం జరిగింది. పేద విద్యార్థులకు ఇది శాపంగా మారింది. మరియు 6,400 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అలాగే ఉన్నవి. మరి గత ప్రభుత్వం చేసినట్టు కాకుండా ఈ ప్రభుత్వం కూడా వినాశనకరంగా చేయకుండా ఇప్పుడు మంచిగా చేయమని విద్యార్థులు ఈ బకాయిలు ఈ జీవో నెంబర్ 77 రద్దు చేయమని కోరుతున్నాము. చేయని పక్షంలో మేము స్టేట్ మొత్తం ధర్నాలు చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టి రోజు రాష్ట్ర వ్యాప్తంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కూడా మళ్ళీ వెళ్ళే అవకాశం కనిపిస్తుందని చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా? నేడు పేరెంట్స్ మీటింగ్ పెట్టి ప్రతి దగ్గర కూడా మేము ఇవి చేస్తాం అవి చేస్తాం గొప్పలు చెప్తా ఉన్నారు. కానీ మీరు ఒకసారి ఆలోచిస్తే నాడు అధికారాలు రాగానే 100 రోజుల్లో పూర్తి రద్దు చేస్తామన్న జీవో నెంబర్ 77, కానీ నేడు ప్రభుత్వానికి ఇంకా 100 రోజులు తీరలేదని అడుగుతూ ఉన్నాం. నాడు 100 రోజులు పూర్తి చేసి మాది మంచి ప్రభుత్వం, మేము మంచి చేస్తాం, ప్రతి ఒక్కరు కానీ ఇల్లు తిరిగారు. కానీ మీరు అదే మంచి చేస్తే ఇల్లు మీరు తిరగక్కర్లేదని గవర్నమెంట్కి హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ ఇల్లును తిరగకుండా ప్రతి నాడు కూడా ప్రతి ఒక్కరు మీ గురించి గొప్పలు చెప్తారని ఏఎస్ఎఫ్గా చెప్తా ఉన్నాం. కానీ ఎప్పటికైనా నారా లోకేష్ గారి నిద్ర మత్తులో వదిలి ఇప్పటికైనా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ డబ్బులు విడుదల చేయాలి. మరియు 100 రోజులు రద్దు చేస్తామన్న జీవో నెంబర్ 70ని ఇప్పటికి రద్దు చేయాలి. లేని పక్షంలో సీఎం క్యాంపస్కి ముట్టడికైనా వెనుకాడమని ఏఎస్ఎఫ్గా హెచ్చరిస్తూ ఉన్నాం. చూసాం కదా, ఓవరాల్గా ఏదైతే యువగలంలో ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేసినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానంతో పాటు ఇప్పుడు పెండింగ్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ ఏదైతే 6,400 కోట్ల రూపాయలు అవన్నీ కూడా వెంటనే విడుదల చేసి విద్యారంగాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచే విధంగా అయితే కనుక ఇటు కూటమి ప్రభుత్వం ముందుకు రావాలి. లేదంటే ఎదురుగా ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సీఎం కార్యాలయాన్ని కూడా ముట్టడించడానికి ఏమాత్రం వెనకాడమని చెప్పి తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం జిల్లా కలెక్టరేట్ దగ్గర విద్యార్థి సంఘాలు చేసినటువంటి నిరసన పూర్తి సమాచారం. కెమెరామెన్ సూర్యబాబుతో ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి.